హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాము గుంటి. ఈ వీడియోలో అకౌంటెన్సీ 2 and 3, అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ, కార్పొరేట్ అకౌంటింగ్, పార్ట్నర్షిప్ అకౌంట్స్, డిసొల్యూషన్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ ఫామ్, భాగస్వామ్య సంస్థ రద్దు ప్రశ్నలు సమాధానాలు అందిస్తున్నాం. పూర్తి క్లాస్ రూమ్ టీచింగ్ మీకు ఇక్కడ ఈ వీడియోలో దొరుకుతుంది. ఈ వీడియో బీకామ్ సిబిసిఎస్ థర్డ్ సెమిస్టర్, ఇయర్ వైజ్ సెకండ్ ఇయర్, బీకామ్ జనరల్, కంప్యూటర్స్, టాక్సేషన్, ఇన్సూరెన్స్తో పాటుగా ఓపెన్ యూనివర్సిటీ, డిస్టెన్స్ మోడ్, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడే విధంగా అందిస్తున్నాము. మరి ఇక్కడ ఒక ప్రశ్న తీసుకొని పూర్తిగా మీకు సొల్యూషన్ క్లాస్ రూమ్లో ఏ విధంగానైతే ఇస్తారో అలాగే ఇంకాస్త వైడ్ ఎక్స్ప్లెనేషన్తో అందిస్తున్నాము. చూడండి. రైట్, చూడండి, ఇక్కడ ఒక ప్రాబ్లం. ఏబిసిలు లాభ నష్టాలను వరుసగా 3:2:1 నిష్పత్తిలో పంచుకునే భాగస్థులు. 36/1999 నాటి వారి ఆస్తి అప్పుల పట్టిక. అప్పుల వైపు రుణదాతలు 50,400, ఉమ్మడి జీవిత పాలసీ రిజర్వు 10,000, రిజర్వు నిధి 12,000, మూలధనాలు ఏ 30,000, బి 20,000, సి 10,000, టోటల్ 60,000 క్యాపిటల్స్ అండి. సో అప్పుల వైపు 1,23,400. మరి అసెట్స్ ఆస్తులు తీసుకున్నట్లయితే బ్యాంకులో నగదు 3,700, సరుకు 20,100, రుణగ్రస్తులు 62,600, పెట్టుబడులు 16,000, ఫర్నిచర్ 6,500, భవనాలు 23,500. సో 1,23,400 ఇచ్చారు. మరి పై తేదీన సంస్థను రద్దు చేశారు. రద్దు కొరకు పెట్టుబడులను 18,000గా, సరుకును 17,500గా విలువ కట్టారు. ఏ పెట్టుబడులను, బి సరుకును తీసుకున్నారు. సి ఫర్నిచర్ను పుస్తకపు విలువకే తీసుకున్నాడు. రుణగ్రస్తులపై 57,000, భవనాలపై 25,000 వసూలైనాయి. పరిష్కార ఖర్చులు 450. డిస్కౌంట్ క్రింద ఉన్న ఒక బిల్లు 500 విలువ కలది. అనాదరణ చెందడంతో సంస్థ తీసుకోవాల్సి వచ్చింది. పై వ్యవహారాలకు చిట్టాపద్దులు రాసి సంస్థ పుస్తకాలను మూసివేయడానికి అవసరమైన ఖాతాలను చూపండి అంటున్నారు. మరి అది ఎలాగో ఇప్పుడు చేద్దాం. మరి 30/6/1999 భాగస్వామ్య సంస్థ యొక్క చిట్టాపద్దులు. మరి ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే మొత్తం ఆస్తులను మొదటగా పరిష్కార ఖాతాకు మళ్లించాలి. సో మరి పరిష్కార ఖాతాకు మళ్లిస్తే అప్పుడు చిట్టాపద్దులు ఏమొస్తాయండి? మరి నెంబర్స్ వేస్తే సరిపోద్ది, ఎందుకంటే డేట్ పైన ఉంది కాబట్టి. మరి పరిష్కార ఖాతా డెటార్ టు వివిధ ఆస్తుల ఖాతా. సో పరిష్కార ఖాతా డెటార్ వివిధ ఆస్తులు మనకేమిచ్చారు? నగదు ఒక్కటి మళ్లించొద్దు, మిగతా ఏమైతే ఉన్నట్లయితే వాటిని. టు సరుకు ఖాతా. మరి క్రెడిట్ సైడ్ రాయండి ఆస్తులన్నీ కూడా. మరి ఎంత అండి? 20,100. నెక్స్ట్ రుణగ్రస్తుల ఖాతా. టు రుణగ్రస్తుల ఖాతా. మరి రుణగ్రస్తుల ఖాతా ఎంతండి? 62,600. నెక్స్ట్ పెట్టుబడులు. టు పెట్టుబడుల ఖాతా. మరి పెట్టుబడులు ఎంత ఇచ్చారు మనకి? 16,000 ఇచ్చారండి. నెక్స్ట్ తర్వాత ఫర్నిచర్. టు ఫర్నిచర్ ఖాతా.
మరి ఫర్నిచర్ ఇక్కడ ఎంత ఇచ్చారు? 6500 ఇచ్చారండి. ఆ తర్వాత నెక్స్ట్ భవనాలు 2 భవనాల ఖాతా. భవనాలు ఎంత ఇచ్చారు? 23,500 ఇచ్చారు. 23,500. సో ఈ విధంగా మనకి మొత్తం ఆస్తులని పరిష్కార ఖాతాకు మళ్లించడం జరిగింది. మళ్లిస్తే అవి కనుక తీసేస్తే ఎంత అవుతుంది అంటే, మరి ఇవన్నీ కలిపితే కనుక తీసుకున్నట్లయితే సో 1,19,700 అవుతుందండి మొత్తం. మరి ఇలా ఇవన్నీ మళ్లించిన తర్వాత ఇక్కడ వివరణ రాయాలి కదండి. వివిధ ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లించినందున, వివిధ ఆస్తులను పరిష్కార ఖాతాకు మళ్లించినందున. సో ఇదొక ఎంట్రీ అయిపోతుంది మనకి. మరి ఇప్పుడు అప్పులు ఏమున్నాయో అప్పుల్ని కూడా మళ్లించాలండి. మరి అప్పుల్ని కనుక తీసుకున్నట్లయితే ఉమ్మడి జీవిత బీమా పాలసీ, తర్వాత రుణదాతలు, ఈ రెండే ఉన్నాయండి. మరి ఈ రెండింటిని కూడా పరిష్కార ఖాతాకు మళ్లించాలి. మళ్లిస్తే అప్పుల ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా. కాబట్టి జీవిత బీమా పాలసీ, జీవిత బీమా పాలసీ రిజర్వ్ ఖాతా డెటార్ ఎంత ఉందండి? 10,000 ఉందండి. తర్వాత రుణదాతలు, సో రుణదాతల ఖాతా డెటార్ ఎంత ఇచ్చారండి? 50,400. సో ఈ రెండు కూడా ఎక్కడికి వెళ్ళాయి? పరిష్కార ఖాతా. కాబట్టి 2 పరిష్కార ఖాతా. మరి ఎంత అవుతుందండి? 50,000, 10,000, 60,400. అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించినందున, వివిధ అప్పులను పరిష్కార ఖాతాకు మళ్లించినందున. రైట్, 2 ఎంట్రీస్ అయిపోయినాయి కదండి. ఇక నెక్స్ట్ మరి థర్డ్, అప్పుల వైపు రిజర్వ్ ఉందండి. రిజర్వ్ని మూలధనాలకు మళ్లించాలి కదండి. సో అప్పుడు రిజర్వ్ ఖాతా డెటార్ టు, మరి భాగస్తులు అందరి మూలధనాల ఖాతాలు కదండి. ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఏ మూలధనం ఖాతా టు బి మూలధనం ఖాతా టు సి మూలధనం ఖాతా. మరి ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే రిజర్వ్ ఎంత ఇచ్చారు? ఇక్కడ మనకి మొత్తము 12,000 ఇచ్చారండి. సో 12,000 ఇస్తే 3:2:1. మరి ఎంత అవుతుందో చూద్దాం. మరి ముగ్గురికి పనిచేస్తే ఎంత అవుతుందండి? 6,000, 4,000, 2,000 అవుతుందండి. 6,000, 4,000, 2,000 ఈ విధంగా మరి రిజర్వ్ పంచాలి. రిజర్వ్ను భాగస్తులకు పంచినందున, రిజర్వ్ను భాగస్తులకు పంచినందున. మరి రిజర్వులకు, ఈ రిజర్వుకు చిటాపద్దు మనం ముగ్గురికి పంచాం కాబట్టి వాళ్ళ మూలధనాలు క్రెడిట్ అవుతున్నాయి. ఇక ఆ తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్లయితే సర్దుబాట్లలో
పెట్టుబడులను 18,000గా సరుకును 17,500గా విలువ కట్టారు. మరి విలువ కడితే ఏ పెట్టుబడులను, బి సరుకును, సి ఫర్నిచర్ను తీసుకున్నాడండి. మరి అలాంటప్పుడు ఫస్ట్ ఎవరు ఏం తీసుకున్నారు? ఏ పెట్టుబడులు, బి సరుకు, సి ఫర్నిచర్. మరి ఎవరు ఏది తీసుకున్నా కూడా వారి యొక్క భాగస్థుల మూలధనాలు డెబిట్ అవుతాయి. ఆస్తులు తీసుకుంటే పరిష్కార ఖాతా క్రెడిట్ అవుతుంది. కాబట్టి ఏ మూలధనం ఖాతా అన్ని కలిపి రాస్తున్నామండి 3 ఆస్తులకు. ఏ మూలధనం ఖాతా డెటార్, బి మూలధనం ఖాతా డెటార్, సి మూలధనం ఖాతా డెటార్, 2 పరిష్కార ఖాతా. మరి ఇలాంటప్పుడు ఏం తీసుకున్నాడు? పెట్టుబడులను ఎంత విలువ కట్టారు? 18,000 అండి. తర్వాత బి ఏం తీసుకున్నాడు? సరుకు 17,500గా విలువ కట్టారు. తర్వాత సి ఫర్నిచర్ పుస్తకపు విలువకే అంటే 6,500. మరి ఇప్పుడు ఈ 3 కలిపితే ఎంత అవుతుంది చూడండి. 5 అంటే 500, 7,000, 7 24, 24 8 32, మొత్తం 42,000 అవుతుందండి. భాగస్థులు వివిధ ఆస్తులను తీసుకున్నందున, అన్నీ కలిపి రాశాం, విడివిడిగా రాయొచ్చు, కలిపి రాయొచ్చు. భాగస్థులు వివిధ ఆస్తులు తీసుకున్నందున. మరి నెక్స్ట్ ఏం చేశారండి? రుణగ్రస్తులపై 57,000, భవనాలపై 25,000 వసూలైనవి అన్నారు. మరి వసూలైతే మనకి ఏంటండి? నగదు వస్తుంది. కాబట్టి నగదు ఖాతా డెటార్. ఈ రెండు కూడా ఎక్కడి నుంచి పోయినవి? పరిష్కార ఖాతా నుంచి. కాబట్టి 2 పరిష్కార ఖాతా. మరి రెండిటి ద్వారా మనకి ఎంత వసూలైంది? 57,000, 25,000 అంటే 77,000 అండి. 77,000. 57,000 రుణగ్రస్తులపై, భవనాలపై 25,000 అంటే 7 5 12 82,000 అండి. 82,000. మొత్తం ఎంత మనకి? 82,000. రుణగ్రస్తులు భవనాల వసూళ్ల కొరకు. రుణగ్రస్తులు భవనాలపై వసూళ్ల కొరకు. సో మరి ఈ విధంగా 2 ఆస్తులకు వచ్చిన నగదు కొరకు. తర్వాత ఏమన్నారు? పరిష్కార ఖర్చులు. పరిష్కార ఖర్చులకు చిట్టాపద్దు ఏంటండి? పరిష్కార ఖాతా డెటార్ టు నగదు ఖాతా. పరిష్కార ఖాతా డెటార్ టు నగదు ఖాతా. సో ఎంతండి పరిష్కార ఖర్చులు? 450 అండి. 450. ఖర్చులకు గాను మరి నెక్స్ట్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఎంట్రీ దేని గురించి అంటే ఒక బిల్లు అనాదరణ చెందిందండి. చెందితే సంస్థ తీసుకోవాల్సి వచ్చింది అన్నారు. అంటే నమోదు కాని అప్పును తీసుకున్నారు. నమోదు కాని అప్పును తీసుకుంటే అప్పుడు ఏమని వస్తుందండి? సేమ్ పరిష్కార ఖాతా డెటార్ టు నగదు ఖాతా. పరిష్కార ఖాతా డెటార్ టు నగదు ఖాతా అంటే చెల్లించాలి కదండి, అందుకోసం. ఎంతండి? 500 అండి. అనాదరణ
బిల్లు కొరకు. సో ఈ విధంగా మనకు కనుక అన్ని అంశాలు అంటే సర్దుబాట్లు చెప్పినవి అన్నీ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ పరిష్కార ఖాతా మనం తయారు చేయవలసి ఉంటుందండి. రైట్. సో పరిష్కార ఖాతా డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్, వివరాలు రూపాయలు. మరి ఇలాంటప్పుడు ఫస్ట్ పరిష్కార ఖాతాకి అన్ని ఆస్తులు మళ్లించాం కదండి. మరి మళ్లిస్తే ఏం చేయాలి? పరిష్కార ఖాతా డెటార్ టు నగదు ఖాతా, పరిష్కార ఖాతా డెటార్ టు వివిధ ఆస్తుల ఖాతా. మరి ఏమేమి మళ్లించాము అనేది కనుక తీసుకున్నట్లయితే టు సరుకు ఎంత మళ్లించామండి? 20,100. నెక్స్ట్ రుణగ్రస్తులు టు రుణగ్రస్తులు 60,600. నెక్స్ట్ పెట్టుబడులు 16,000. ఫర్నిచర్ 6,500. టు భవనాలు 23,500. సో మరి ఇవన్నీ మనకి ఫస్ట్ చిట్టా పద్దులో వచ్చినాయనండి. ఒకసారి చూడండి ఫస్ట్ ఎంట్రీస్లో మీకు కనపడ్డదే. మరి పరిష్కార ఖాతా డెబిట్ అయింది, డెబిట్ వైపు రాశాం. సో అదేవిధంగా సెకండ్ ఎంట్రీలో మరి పరిష్కార ఖాతా క్రెడిట్ అయింది, ఇప్పుడు క్రెడిట్ వైపు రాయాలి. బై జీవిత బీమా రిజర్వ్ బై రుణదాతలు. సో బై జీవిత బీమా రిజర్వ్ 10,000. నెక్స్ట్ బై రుణదాతలు 50,400. మరి నెక్స్ట్ మనకి థర్డ్ ఎంట్రీ ఏముందో చూద్దాం. చూడండి థర్డ్ ఎంట్రీ రిజర్వ్ ఖాతా డెటార్ టు ఏబిసిల మూలధన ఖాతాలు, కాబట్టి ఇక్కడ రాదు, పరిష్కార ఖాతాలో రాదు, తర్వాత మూలధన ఖాతాలో వస్తుంది. చూడండి ఫోర్త్ దాంట్లో ఏ మూలధనం ఖాతా, బి మూలధనం ఖాతా, సి మూలధనం ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా. పరిష్కార ఖాతా క్రెడిట్ అయింది కాబట్టి క్రెడిట్ సైడ్ రాయండి. బై ఏ మూలధనం ఖాతా బై బి మూలధనం ఖాతా బై సి మూలధనం ఖాతా. మరి ఎవరెవరు ఏం తీసుకున్నారు? ఏ పెట్టుబడులను తీసుకున్నాడు, ఎంతకి? 18,000కి తీసుకున్నాడండి. తర్వాత బి ఏం తీసుకున్నాడు? సరుకును 17,500. సి ఏం తీసుకున్నాడు? ఫర్నిచర్ పుస్తకపు విలువకి 6,500. నెక్స్ట్ ఎంట్రీ ఏందో చూద్దాం. మన నెక్స్ట్ ఎంట్రీలో మనకు ఆస్తుల నుంచి నగదు వచ్చిందని, నగదు ఖాతా డెటార్ టు పరిష్కార ఖాతా 82,000. రుణగ్రస్తులు భవనాలు, కాబట్టి పరిష్కార ఖాతా క్రెడిట్ అయింది, క్రెడిట్ వైపు బై నగదు అని రాయండి. బై నగదు ఖాతా 82,000. తర్వాత నెక్స్ట్ మనకి ఏమొచ్చిందండి? పరిష్కార ఖాతా డెటార్ టు నగదు ఖాతా ఖర్చులు, తర్వాత పరిష్కార ఖాతా డెటార్ టు నగదు ఖాతా అనాదరణ బిల్లు. ఈ రెండు కూడా డెబిట్ అవుతున్నాయి, సో డెబిట్ వైపు రాయండి. 450,500. టు నగదు ఖాతా ఖర్చుల కొరకండి 450. టు మరలా నగదు ఖాతా 500 అనాదరణ బిల్లు.
సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మరి ఎటువైపు ఎక్కువ ఉంటే అటువైపు కూడి నిల్వ తేల్చి లాభమా నష్టమా తెలుసుకొని ఆ లాభ నష్టాలను ఎవరికి పంచాలి? మూలధనాలకు పంచాల్సి ఉంటుంది. రైట్, చూడండి వీటిని అన్నింటినీ కలిపితే 1,88,400. మరి తీసేస్తే ఇక్కడ డెబిట్ ఐటమ్స్ అన్నీ కూడా తీసేస్తే 4,350 ప్రాఫిట్ వచ్చింది. దాన్ని ఏకి టు ఏ మూలధనం ఖాతా 2175 3:1లో 3:2:1లో టు బి 1450 వచ్చింది, టు సి 725 వచ్చింది. మరి ఇలాంటప్పుడు ఇప్పుడు ఏబిసిల మూలధన ఖాతాలని మనం ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. రైట్, చూడండి ఏబిసిల మూలధన ఖాతాలు. డెబిట్ సైడ్ వివరాలు ఏబిసి, తర్వాత క్రెడిట్ సైడ్ వివరాలు ఏబిసి. మరి ముగ్గురు కూడా ఇక్కడ కొత్త పాత అనేది ఉండదు, అందరూ పాత భాగస్తులే కాబట్టి వారికి మూలధనాలు ఉంటాయి. ఉంటే బై తెచ్చిన నిల్వ. సో తెచ్చిన నిల్వ ఎంతండి? 30,000, 20,000, 10,000 వీరి యొక్క మూలధనాలు. 30,000, 20,000, 10,000. సో మరి ఈ విధంగా తర్వాత వీరికి మనము గతంలో ఏమిచ్చామండి? ఏకేమో పెట్టుబడులు ఇచ్చాం, బికి సరుకు ఇచ్చాం, సి ఫర్నిచర్ ఇచ్చాం. కాబట్టి అప్పుడు పరిష్కార ఖాతా క్రెడిట్ అవుతూ వీరి యొక్క భాగస్తులు ఏమైనవి? డెబిట్ అయినాయి. ఎన్నో ఎంట్రీ చూద్దాం. సో 4వ ఎంట్రీలో మరి ఆస్తులు తీసుకున్నారు, డెబిట్ అయినవి. 3వ ఎంట్రీలో రిజర్వ్ తీసుకున్నారు, క్రెడిట్ అయినవి. ఆ రెండు కూడా ఇప్పుడు రాయాలండి. మరి రిజర్వ్ తీసుకున్నందుకు బై రిజర్వ్ మొత్తం 12,000, 6,000, 4,000, 2,000. తర్వాత మరి ఇక్కడ ఆస్తులు తీసుకున్నారు కదండి, టు పరిష్కార ఖాతా. మరి ఆస్తులు తీసుకున్నప్పుడు ఏం తీసుకున్నాడు? పెట్టుబడులను. ఎంత తీసుకున్నాడు? 18,000. బి ఏం తీసుకున్నాడు? సరుకును తీసుకున్నాడు, 17,500. సి ఫర్నిచర్ 6,500. మరి ఆ తర్వాత నెక్స్ట్ వీరికి ఏమొచ్చాయండి? లాభాలు వచ్చాయి. లాభాలు వస్తే పరిష్కార ఖాతా డెటార్ టు ఏబిసి భాగస్తుల మూలధన ఖాతాలు కాబట్టి క్రెడిట్ వైపు బై పరిష్కార ఖాతా. సో 2175, తర్వాత 1450, తర్వాత 725. మరి ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. మరి వీరికి ఇంకేమీ లేవు కాబట్టి వీరి యొక్క నిల్వలు ఎటువైపు ఎక్కువ ఉన్నాయి చూడండి. అంటే ఆల్మోస్ట్ క్రెడిట్ ఎక్కువ ఉన్నాయండి ఎవరి అయినా. కాబట్టి క్రెడిట్ సైడ్ మొదటగా కూడండి. మరి ఇక్కడ చూడండి 30,000, 6,000, 2,175 అంటే 38,175. ఏ 38,175. బి 20,000, 4,000, 1,450 అంటే 24,000, 25,450. 25,450. తర్వాత సి 10,000, 2,000, 725 అంటే 12,725. మరి అవే మొత్తాలను డెబిట్ కూడా వేయండి. ఎంత? ఏ 38,175. బి 25,450. సి 12,725. మరి ఈ విధంగా అయిపోయిన తర్వాత ఎవరికి ఎంత వచ్చిందో చూద్దాం. 18,000 తీసేయండి. అంటే 38,000ల 18,000 తీసేస్తే 175,000
2 అంటే 20,175 అండి. ఎవడు ఏకి మనం ఇవ్వాలి, నగదు ఇవ్వాలి. తర్వాత బికి 25,450లో 17,500 తీసేయండి, అంటే 7,950. తర్వాత సికి 12,725లో 6,500 తీసేయండి, అంటే 6,225. మరి ఇలా ఈ మొత్తాలను వీరికి నగదు చెల్లిస్తూ పరిష్కరించాలి. కాబట్టి 2 నగదు ఖాతా అని రాయవలసి ఉందండి. ఇలా రాస్తే ఇక వీరి యొక్క మూలధన ఖాతాలు పరిష్కరించబడతాయి. అంటే ఇక ముందు ఉండవు, రద్దు అయిపోయింది కదండి, అందుకోసం. ఇక నెక్స్ట్ ఏ ఖాతా తయారు చేయాలి? నగదు ఖాతా. రైట్, చూడండి నగదు ఖాతా. ఈ నగదు ఖాతా తోటి సంస్థ రద్దు అవుతుంది, ఆస్తి అప్పుల పట్టిక ఉండదండి ఇందులో. కాబట్టి నగదు ఆస్తి అప్పుల పట్టికలో మనకి ఇచ్చి ఉంటారు, బ్యాంకులో కానీ చేతిలో కానీ. దాన్ని డెబిట్ సైడ్ తెచ్చిన నిల్వగా రాయండి. 3,700 బ్యాంకులో నగదు, అదే రాయండి. ఆ తర్వాత మనకి ఇప్పుడు ముగ్గురి భాగస్తులకి నగదు ఇచ్చేసాం కదండి. ఇచ్చేస్తే భాగస్తులు ఏమయ్యారు? డెబిట్ అయ్యారు. నగదు ఏమవుద్ది? క్రెడిట్ అవుద్ది. కాబట్టి ఏబిసిల మూలధన ఖాతాలు డెటారు టు నగదు ఖాతా. కాబట్టి బై ఏ మూలధనం ఖాతా బై బి మూలధనం ఖాతా బై సి మూలధనం ఖాతా. మరి ఎంత ఇచ్చాం వాళ్ళకి? ఇప్పుడే మనం ప్రిపేర్ చేసామండి. ఎంత ఇచ్చామండి? ఏకి 20,175, బికి 7,950, సికి 6,225. మరి ఇలా ఇచ్చేసిన తర్వాత మనకి ఆస్తులు అమ్మేశాం కదండి. అమ్మితే అప్పుడు నగదు ఖాతా డెటారు టు పరిష్కార ఖాతా అని వచ్చింది. కాబట్టి టు పరిష్కార ఖాతా ఎంత వచ్చింది అప్పుడు మనకి? 82,000 వచ్చిందండి, భవనాలు రుణగ్రస్తుల వలన. తర్వాత పరిష్కార ఖర్చులు అయినాయి. పరిష్కార ఖర్చులు అయితే పరిష్కార ఖాతా డెటారు టు నగదు ఖాతా. కాబట్టి బై పరిష్కార ఖాతా. మరి పరిష్కార ఖర్చులు ఎంత అయినాయండి మనకి? 450 అయిందండి. తర్వాత మరి ఒకటి అనాదరణ బిల్లు కూడా పరిష్కార ఖాతా డెటారు టు నగదు ఖాతా. కాబట్టి బై పరిష్కార ఖాతా ఎంత అండి? 500. సో మరి ఇలా కనుక తీసుకున్నట్లయితే ఇంకా మనకేమైనా ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. అలాగే మనం అప్పులు చెల్లించాలండి. 2 అప్పులు ఉన్నాయి కదండి. కాబట్టి అప్పుడు పరిష్కార ఖాతా డెటారు టు నగదు ఖాతా బై పరిష్కార ఖాతా. ఏమేంటి అండి? జీవిత బీమా రిజర్వ్ రుణదాతలు ఎంత అవుతుంది? 60,400 అండి. సో ఇప్పుడు 85,700 మరి క్రెడిట్ సైడ్, డెబిట్ సైడ్ ఈ విధంగా మనము పూర్తిగా భాగస్వామ్య సంస్థ రద్దు లెక్కను కంప్లీట్ చేసి మరి నగదు ఖాతా టాలీ చేయడం జరుగుతుంది. మరి ఈ వీడియో ద్వారా సంస్థ యొక్క రద్దు పూర్తిగా చిట్టాపద్దులు ఖాతాలు నేర్చుకుంటారని ఆశిస్తూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.